ఈ రోజున ఇంకా మాటలలో నెక్స్ట్ స్టేజ్కి మనం వెళ్దాం. ఇంకా కమింగ్ వీక్ కూడా దేవుని చిత్తం అయితే కమింగ్ 2 వీక్స్ కూడా మనము మన నోటిని కరెక్ట్గా వాక్యానుసారంగా ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మనము నేర్చుకుంటాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ఎంతమంది నమ్ముతారు దేవుడు ఈ సృష్టి అంతటిని సృష్టించాడని? అవునండి, దేవుడే సృష్టించాడు. ఎలా సృష్టించాడు? వెరీ గుడ్, తన నోటి మాట ద్వారా. ఒక్కసారి అది మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. మీరందరూ అక్కడ తెరిచినట్లయితే హల్లెలూయా అని చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఆమేన్. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, విశ్వాసం ద్వారా మనం ఒకటి తెలుసుకుంటున్నామంటే ఏంటిదంట? లోకములు ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైందంట. ఇంకొక మాటలు చెప్పాలంటే సృష్టి యావత్తు దేని వల్ల నిర్మాణమైంది? దేవుని మాట ద్వారా. వావ్, ఎంత గొప్ప విషయం ఆలోచిస్తున్నారా? అయితే తర్వాత ఏం చెప్తుంది వాక్యము? కనిపించబడుతున్న అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అంటే ఏంటి తెలుసా అండి? సృష్టి యావత్తు కూడా కనిపించే పదార్థము చేత సృష్టింపబడలేదట. దేంతో సృష్టింపబడ్డది? దేవుని మాటతో సృష్టింపబడ్డది. వావ్. ఈ బిల్డింగ్ మనం చూసినట్లయితే సిమెంటు, కాంక్రీటు, స్టీల్, అవునండి, ఇసుక, వీటితో శాండ్తో ఈ బిల్డింగ్ కట్టారు. అయితే సృష్టి యావత్తు దేవుడు ఎలా నిర్మించాడట? ఆయన నోటి మాట ద్వారా, వాక్యము ద్వారా, ఆయన వాక్కు ద్వారా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన వాక్కు అన్న మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటిదంటే రేమా వాక్కు. ఆయన స్పెసిఫిక్గా ఏదైతే మాట్లాడాడో అది సృష్టిగా ఏర్పడ్డది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు చెట్లు కమ్మనగా చెట్లు కలిగాయి. అవునండి, దేవుడు జీవరాశులు కలుగుమని ఆజ్ఞాపించగా జీవరాశులు ఉనికిలోనికి రావడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నక్షత్రాలు కలగమని ఆజ్ఞాపించగా నక్షత్రాలు సృష్టింపబడ్డాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. అవునండి. సో సృష్టి యావత్తంతా కూడా ఆయన నోటి మాట ద్వారా నిర్మించబడ్డది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిదంటే, ఇంత సృష్టిని సృష్టించిన దేవుడు దాన్ని ఎలా కొనసాగిస్తూ ఉన్నాడు? అవునా కదండి? యూజువల్గా ఒక 10-20 జాబ్స్ పనులు మన మీద ఉన్నాయనుకోండి, ఏది ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ చేయాలి, సతమతమైపోయి అంటే ఏమైపోతాము? టెన్షన్, ప్రెషర్. ఎంతమందికి అర్థమవుతుంది? కొన్నిసార్లు ఇల్లు నడిపించాలంటే చాలా ప్రెషర్. అవునండి. కొంతమందికి ఉద్యోగము మంచిగా చేసుకోవాలంటే చాలా ప్రెషర్. ఇప్పుడు ఇంత పెద్ద సృష్టి యావత్తును దేవుడు ఎలా నడిపిస్తూ ఉన్నాడు? ఇప్పుడు ఆలోచించారా? హౌ ఈస్ God controlling everything in this universe? సృష్టి యావత్తును ఏ విధంగా దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు? ఎన్నెన్ని ప్లానెట్స్ ఉన్నాయి. అవునండి. ఒక ప్లానెట్ ఇంకొక ప్లానెట్ కొలైడ్ అవ్వకూడదు. ప్రతి ప్లానెట్ దాని ఆర్బిట్లో అది తిరగాలి. అవునండి. ఒక గెలాక్సీ ఇంకొక గెలాక్సీని కొలైడ్ అవ్వకూడదు. అవునండి. ఎన్నెన్నో గెలాక్సీస్ ఉన్నాయి. అవునా? ఇంత పెద్ద సృష్టిని దేవుడు ఎలా నడుపుతున్నాడు అనుకుంటున్నారు? అవునా కదండి? ఒకసారి ఇది మనకు అర్థం అవ్వాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము జాగ్రత్తగా విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక
1వ అధ్యాయము 3వ వచనము. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుడి కురిపార్వసమున కూర్చుండెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య స్థానము, యేసయ్య స్థితి ఏమై ఉన్నదో ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనకు తెలుపబడడం జరుగుతుందండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసయ్య ఉనికి, ఆరిజిన్ ఏంటిదో మనకు తెలుపుతుంది. ఇప్పుడు యేసయ్య స్థితి, ఆయన మైట్, ఆయన గొప్పతనము ఏమై ఉన్నదో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం వర్ణిస్తూ ఉన్నది. అయితే ఇదంతా వర్ణిస్తూ ఇక్కడ ఏముంది? హూ బీయింగ్ ద బ్రైట్నెస్ ఆఫ్ హిస్ గ్లోరీ, దేవుని మహిమ యొక్క తేజస్సును, దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన కలిగి ఉన్నాడట. వావ్! అంటే హీ హ్యాస్ ద రేడియన్స్ ఆఫ్ గాడ్. దేవుని రేడియన్స్, దేవుని తేజస్సు, దేవుని మహిమను ప్రతిబింబిస్తున్నాడట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. తర్వాత అండ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై, అంటే ఇది ఏంటి, రాకెట్ సైన్స్ లాగా ఉంది కదండి. తత్వము, మూర్తి మంతము అర్థం అవ్వాలి. సింపుల్గా చెప్పాలంటే హీఈస్ ద ఎక్స్ప్రెస్డ్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్. అంటే దేవునికి ఒక రూపము ఉంది అని అంటే అది యేసుక్రీస్తు. ప్రైజ్ గాడ్. అది ఇక్కడ చెప్పబడుతుంది. హీఈస్ ద ఎక్స్ప్రెస్డ్ ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి వ్యక్తపరచు ఆకారము, దేవుణ్ణి వ్యక్తపరచు ఎక్స్ప్రెషన్, ఒక షేప్ ఎవరు? యేసుక్రీస్తు. అదే చెప్పబడుతుంది. ఏంటది? ఆయన తత్వము యొక్క మూర్తిమంతము, ఆయన తత్వము యొక్క మూర్తిమంతం, ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్. ఆయన వ్యక్తిత్వాన్ని, దేవుని వ్యక్తిత్వాన్ని మనకు తెలియపరిచే రూపము ఎవరండి? యేసయ్య. నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ అంటారండి. తర్వాత ఇంకొక మాట ఇప్పుడు చెప్పబడుతుంది. అండ్ అప్హోల్డింగ్ ఆల్ థింగ్స్ బై ద వర్డ్ ఆఫ్ హిస్ పవర్. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. వావ్! తన మహత్తు గల మాట చేత సమస్తమును, చూసారండి? ఆయన మాట చేత, ఆయన వాక్కు చేత లోకానంతా సృష్టించాడు. ఇప్పుడు ఈ లోకానంతా కూడా ఆయన వాక్కు చేత నిర్వహిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈస్ కంట్రోల్డ్ బై ద వర్డ్ ఆఫ్ హిస్ పవర్. ఎంతమందికి అర్థం ఉందండి? ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ ఉన్నాడట. వా 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 అంటే చూడండి, దేవుని మాట, దేవుని వాక్కు ఎంత గొప్పది, ఎంత బలమైంది. ఏమీ లేని చోట సృష్టి యావత్తును నిర్మించి ఉన్నది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇంత పెద్ద సృష్టిని ఆయన మాట చేత ఆయన కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుని వాక్కు ఆర్డినరీ కాదండి. ఇట్స్ సూపర్ న్యాచురల్, ఎక్స్ట్రా ఆర్డినరీ. నమ్మిన వాళ్ళు ఆమెనానండి. నా మాట, మీ మాట యూజువల్గా లోకానుసారంగా మాట్లాడితే ఆర్డినరీగా ఉంటుందేమో, కానీ దేవుని మాట ఇట్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ, సూపర్ న్యాచురల్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆయన మాట సృష్టి యావత్తును నిర్మించి ఉన్నది. ఆయన తన వాక్కు ద్వారా ఏం చేస్తున్నాడంట? సమస్తమును నిర్వహిస్తున్నాడంట. హీస్ కంట్రోలింగ్, హీస్ అప్హోల్డింగ్, హీస్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్. అన్నిటినీ ఆర్డర్లో తీసుకొని వస్తూ ఉన్నాడు. దేని ద్వారా? ఆయన నోటి మాట ద్వారా. ఇంకొక విషయం చూస్తామా? ఆయన మాట సజీవమైనది. హిస్ వర్డ్ ఈజ్ అలైవ్ అండ్ పవర్ఫుల్. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుడి వాక్యం ఎలాంటిదంట అండి? సజీవమైనది, బలమైనదట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే
దేవుని వాక్యంలో జీవం ఉన్నది, సజీవమైంది. ఇట్స్ నాట్ డెడ్ వర్డ్, ఇట్స్ అ లైఫ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్కులో, దేవుని మాటలో ఏముందండి? జీవం ఉంది, పునరుద్ధాన శక్తి ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే దేవుని మాట, దేవుని వాక్యము ఏ స్థలములోనికన్నా వెళ్ళగలదు. వావ్. చూడండి, ఏ మెడికల్ ఎక్విప్మెంట్ అన్నా మన థాట్స్లోకి వెళ్తుందా అండి? ఏ మెడికల్ ఎక్విప్మెంట్ అన్నా ఇప్పుడు చాలా సొఫిస్టికేటెడ్ రోబోటిక్ సర్జరీస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు, అవునండి. రోబోటిక్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, రోబోటిక్ నీ ట్రాన్స్ప్లాంటేషన్, హిప్ ట్రాన్స్ప్లాంట్, అంత రోబోటిక్, ఏఐ ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎంత ఏఐ ఉన్నా మన థాట్స్ని, మన ఆలోచనలోనికి ఏదన్నా ఎక్విప్మెంట్, ఏఐ ఇంటిగ్రేషన్ వెళ్తుందా అండి? వెళ్ళలేదు. కానీ దేవుని వాక్కు అక్కడికి వెళ్ళి సరి చేయగలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేర్ మ్యాన్ ఫెయిల్స్ దేర్ గాడ్ బిగిన్స్. నమ్మితే ఆమేనండి. గ్లోరీ టు గాడ్. చూడు, మనిషి అన్నీ చేయలేడు, అందుకే వి నీడ్ అ గాడ్. అండ్ యు నో, విత్ దట్ గాడ్ ఆన్ అవర్ సైడ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అస్ నౌ ఆన్ దిస్ ఎర్త్. హల్లెలూయా. ఆ దేవుడు మన తోడుగుండగా, ఆ దేవుడు మనలో ఉండి మన పక్షంలో ఉండగా మనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. విత్ గాడ్ వి ఆర్ అన్లిమిటెడ్. అంతేనండి, దేవునితో మనము అన్లిమిటెడ్. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చూడండి, దేవుని వాక్యము ఎంత అంటే జీవము గలది, అది సజీవమైనది, బలము గలదై ఉన్నది. అంటే మూలుగా ఎముకలను కూడా విభజిస్తుందట. వావ్. అంటే మూలుగుల్లోనికి వెళ్ళగలదు దేవుని వాక్యము. ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? వైట్ బ్లడ్ సెల్స్ బాడీలో ఎక్కడి నుంచి వస్తాయండి? ద పోలీస్ మెన్ ఆఫ్ బాడీ ఎక్కడి నుంచి వస్తాయి? మూలుగుల నుంచి వస్తుంది. అవునండి, నాకు గుర్తున్న ప్రకారం, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అవునా అండి? సో మన బాడీని రెక్టిఫై చేసే ఎలిమెంట్స్ దగ్గరికి కూడా దేవుని వాక్యం వెళ్ళగలదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది. ప్రైజ్ గాడ్. నాతో పాటు ఉంటే ఆమేన్ అంటారా అండి? చూడండి, గాడ్స్ వర్డ్ ఈజ్ పవర్ఫుల్. మనం కీర్తనలు 138:2 చూసుకున్నట్లయితే, గాడ్ హ్యాస్ మ్యాగ్నిఫైడ్ హిస్ వర్డ్ అబౌవ్ హిమ్సెల్ఫ్. ఆయన తన మాటను తన నామము కంటే హెచ్చింపజేశాడట. ఎంతమంది గుర్తుందండి? హీ హాస్ ఎగ్జాల్టెడ్ హిస్ వర్డ్ అబౌవ్ ఆల్ హిస్ నేమ్. ఒకసారి చదవండి. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. వావ్. దేవుని వాక్ ఎంత గొప్పదంటే ఆయన నామం కంటే గొప్పదట. ప్రైజ్ గాడ్. అంటే దేవుని నామం అంటే మనం ఏమేమనుకున్నాము? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. నాకు తెలిసి కీర్తనలు 1 మనందరికీ కంటతో వస్తుంది. అవునండి? కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే చూడండి, ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమి హెచ్చరిస్తుందంటే, దేవుని వాక్యంను బట్టి మనం ఏం చేయాలంట? ఆనందించాలట. దేవుని వాక్యం బట్టి ఏం చేయాలండి? బాధపడాలండి? అమ్మా దేవుని వాక్యం అనుకోవాలండి? దేవుని వాక్యం అనగానే మన తెలియని ఆ ఒక జాయ్ మన లోపల బబుల్ అవ్వాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని. వావ్. అంటే దేవుని వాక్యము మనం ఏం చేయాలంటే దివారాత్రము ఏం చేయాలండి? వావ్. ఇది మనసులో ఉంచుకోండి. లెట్స్ గో టు జోషువా 1:8. యెహోషువ 1:8. సేమ్ ఇదే విషయమును యెహోషువ 1:8లో దేవుడు యెహోషువను హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఓకే. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింప తప్పకూడదు. యాక్చువల్గా ఇంగ్లీష్లో చూస్తే, దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ దై మౌత్.
అంటే నీ నోటి నుండి బయటికి వెళ్ళిపోకూడదు. అంటే నీ నోటిలో ఈ ధర్మశాస్త్రము, ఈ దేవుని వాక్కు ఉండాలి. నోటిలో ఉండి ఏం చేయాలంటే మనం దాన్ని దివారాత్రము దాని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని. చూడండి, దేవుడు మీ మార్గమును వర్ధిల్ల చేస్తాడా? మీరు మీ మార్గములను వర్ధిల్ల చేసుకుంటారా? అక్కడ మీరు చదవండి, మీరే చదవండి. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని ప్రైజ్ గాడ్, హల్లెలూయా, చక్కగా ప్రవర్తించదవు. కీర్తనలు 1-2 ఏం చూసాం మనము? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు దాన్ని, అంటే అతడు బ్లెస్డ్, అతడు ప్రాస్పరస్, అతను అన్నిట్లో సఫలుడిగా ఉంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరు? దేవుని వాక్యమును, ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించిన వ్యక్తి. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? దేవుని వాక్యమును దివారాత్రం మనం ధ్యానిస్తే ఏం జరుగుతుందంట? మనము మన మార్గములను, మీ మార్గం వర్ధిల్లాలి అని అంటే మీరు దేవుని వాక్యంను ధ్యానించాలి. అర్థమైతే గట్టిగా ఆమెనండి. తర్వాత ఏముందండి? చక్కగా ప్రవర్తించదవు. చక్కగా ప్రవర్తించదు అనేది ఇంగ్లీష్లో చూసినట్లయితే అండ్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. చక్క ప్రవర్తించదు అంటే అన్నిట్లో చక్కతనంను నువ్వు ప్రదర్శిస్తావు, అన్నిట్లో యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. ఎంతమంది గుడ్ సక్సెస్ కావాలి? మామూలు సక్సెస్, గుడ్ సక్సెస్. అవునండి. అయితే దానికి కీ ఏం చెప్పబడుతుంది? కీర్తనలు 1-2, యెహోషువ 1:8 దివారాత్రము దేవుని వాక్యమును. ఇప్పుడు అన్నిటికంటే మనకు వచ్చే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే దేవుని వాక్యంను ధ్యానించడం అంటే ఏంటి? వాట్ ఈజ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఇప్పుడు మనం లోకంలో మెడిటేషన్ అంటే ఏం చెప్తారు? మనం